ఉస్మానియా యూనివర్సిటీలో కుల ప్రజా విద్యార్థి సంఘాలు వివిధ పార్టీలు బస్తీవాసులు ఆందోళనకు దిగారు. వీసీ లాడ్జికు బస్తీలో పాముకాటుకు గురై ఓ దళితుడు మృతి చెందాడు. బస్తీలో కరెంటు తొలగించడం వల్లనే అంజయ్య పాముకాటుకు గురై మృతి చెందాడని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అధికార నిర్లక్ష్యమేనని, బస్తీలో కరెంటు తీసేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. బస్తీలో కరెంటు సమస్యపై ఎంతమందికి ఫిర్యాదు చేసినా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తెలిపారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, దోతి అంజయ్య మృతికి కారకులయ్యారని తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని 9 బస్తీలకు విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. అంజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. దోతి అంజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. పాము కాటుకు గురైన దోతి అంజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. మాట్లాడుతున్నాను. నిన్న చాలా దరిద్రమైన విషయం జరిగింది మా బస్తీలో దాదాపు 4 రోజుల నుంచి కరెంట్ లేని వల్ల మా దగ్గర ఒక దోతి అంజయ్య అని పాము కడిచి చచ్చిపోయారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మేము బిల్ ఎందుకు కట్టలేక ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈస్లాడ్ బస్సులో 9 బస్సులు ఉంటాయి క్యాంపస్లో, దాదాపు 3000 కుటుంబాలు. ఇలా దురదృష్టకరం ఏంటంటే మన ఈస్లాడ్ బస్సులో దోతి అంజయ్య అనే ఒక కూలి పని చేసుకున్న వ్యక్తి నిన్న రాత్రి 9:45 చనిపోవడం జరిగింది. మేము ఇక్కడ నుండి మార్గం మధ్యలో తీసుకెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇక్కడ తీసుకునే లోపే అంజయ్య మరణించడం జరిగింది. ఇక్కడ ఈసీ గారు ఇక్కడ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ గేట్లన్నీ దిగ్బంధం చేసి మాకు ఇక దారి లేకుండా కనీసం అంబులెన్స్ రాకుండా కూడా నిర్బంధించి మమ్మల్ని ఎక్కడి రాత్రి మీ చావు మీరు చావండి, పాములు తేలు గారి చావండి అనే విధంగా చేసి, అదేవిధంగా మాకు ఇక 4 రోజుల నుంచి కరెంటు తీసేసిండు. మాకు 4 నెలల నుంచి యాక్చువల్గా కరెంట్ లేదు. చలో ఇంటికి ఒక 4,000 3,500 అయినా కూడా 200 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి వీసీలాడ్లో. ఈ మిగతా బస్సుల కంటే వీసీలాడ్లో మాకు ఎక్కడ ఈ కరెంటు తీసుకునే సోర్స్ మాకు లేక అన్ని కట్ చేసిండు. కాబట్టి గతిలేని పరిస్థితిలో ఈ బిల్లు కట్టడం కూడా జరుగుతుంది. అయినా మొన్న ఈ నెలలో ఒక మిలాదున్ నబీ, అదేవిధంగా దీపావళి, దసరా